ఒక కథేమో మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇంకో కథేమో సముద్ర గర్భంలో దాగి ఉంది. మరి ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? అప్పుడు మనకు తెలుస్తుంది శ్రీకృష్ణుడి అద్భుత నగరం ద్వారక యొక్క అసలు కథ. పురాణానికి సైన్స్కి మధ్య ఉన్న ఈ అద్భుతమైన సంబంధాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఒక స్వర్గంలాంటి నగరం, దాని పతనానికి కారణమేంటో తెలుసా? ఒక పెద్ద యుద్ధం కాదు, ఒక భయంకరమైన ఆయుధమూ కాదు, కేవలం కొన్ని మాటలు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన 100 మంది కొడుకుల్ని కోల్పోయిన గాంధారి పెట్టిన శాపమిది. ఇక్కడనుంచే ద్వారక వినాశనానికి పునాది పడింది. అయితే ఆ నగరం కథలోకి వెళ్లే ముందు మనమొక తల్లి పడిన వేదనలోకి వెళ్ళాలి. ఎందుకంటే ద్వారక కథ మొదలయ్యేది రాళ్లతో కాదు, కన్నీళ్లతో. ఒక మహాయుద్ధం చివర్లో ఒక తల్లి ఇచ్చిన శాపంతో. గాంధారి దృష్టిలో కృష్ణుడు కేవలం పాండవుల వైపు ఉన్నవాడిలా కనిపించలేదు. తన వంశం మొత్తం నాశనం కావడానికి అసలు సూత్రధారిలా కనిపించాడు. భీష్ముడి పతనం దగ్గర్నుంచి ద్రోణుడి మరణం, కర్ణుడి వధ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దుర్యోధనుణ్ణి అధర్మంగా చంపించడం వరకు ప్రతీదాని వెనుకో ఉన్నది కృష్ణుడి పన్నాగమే అని ఆమె నమ్మింది. ఆమెకది ధర్మస్థాపనలా కాదు, తన కుటుంబంపై జరిగిన ఒక పెద్ద కుట్రలా కనిపించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యమేంటంటే, కృష్ణుడు ఆ శాపాన్ని కాదనలేదు, దానికి కోప్పడ్లేదు. ఒక చిన్న చిరునవ్వుతో దాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ధర్మం నిలబెట్టడం కోసం తన వేసిన ప్రతి అడుగుకి ఒక ఫలితముంటుందని ఆయనకు తెలుసు. అది ఒక తల్లి శాపం రూపంలో వచ్చినా సరే దాన్ని కర్మఫలంగా అంగీకరించాడు. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. ఆ శాపానికి బలి కాకముందు ఆ నగరం ఎలా ఉండేదో చూద్దాం. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే తన వాళ్లకోసం కట్టించిన అద్భుతమైన, ఎవ్వరూ జయించలేని కోట, అదే ద్వారక. ఈ నగరాన్ని కట్టింది ఎవరో మామూలు ఇంజనీర్ కాదు, సాక్షాత్తూ దేవతలకే ఆర్కిటెక్ట్. స్వర్గాన్ని, ఇంద్రుడి వజ్రాయుధాన్ని, కుబేరుడి పుష్పక విమానాన్ని డిజైన్ చేసిన దివ్యశిల్పి విశ్వకర్మ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదూ. మన పురాణాల్లో విశ్వకర్మ ఎలాంటివాడో గ్రీకు పురాణాల్లో కూడా సరిగ్గా అలాంటి ఒక క్యారెక్టరుంది. అతను పేరు హెఫెస్టస్. అతను కూడా ఒలింపియన్ దేవతలకు ఆయుధాలు, కవచాలు, అద్భుతమైన కట్టడాలు చేసిచ్చేవాడు. ప్రపంచవ్యాప్తంగా పురాణాల్లో ఇలాంటి పోలికలు ఉండటం కేవలం యాదృచ్ఛికమా, లేక ఇందులో ఏదైనా లోతైన సంబంధముందా? ఇక పురాణాలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ద్వారక అంటే అదొక నగరం కాదు, ఒక అద్భుతం. ఊహించుకోండి, భవనాలన్నీ బంగారంతో మెరిసిపోతున్నాయి, ప్రజలంతా సంతోషంతో, సిరి సంపదలతో ఉన్నారు. శత్రువులు భూమిమీద నుంచి కాదు కదా, ఆకాశం నుంచి కూడా దాడి చేయలేనంత పటిష్టమైన అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండేవని మన గ్రంథాలు చెబుతున్నాయి. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది, పురాణాల్లో అద్భుతంగా వర్ణించారు. కానీ నిజంగా ఇలాంటి నగరం భూమిమీద ఉండేదా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు పుస్తకాల్లో దొరకదు. సముద్రం లోపలికి వెళ్ళాలి. ఈ అన్వేషణ ఈ మధ్య మొదలైంది కాదు, చాలా దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. 1963లో చిన్నగా మొదలై 1979 వచ్చేసరికి ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎక్స్పెడిషన్ జరిగింది. అది ప్రపంచం దృష్టిని ఇటువైపు తిప్పింది. ఆ అన్వేషణ ఇప్పటికీ ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. అలా సముద్రం లోపల దొరికిన వస్తువులకి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ సైంటిస్టులనే షాక్కి గురిచేసింది. వాటి వయసు ఏకంగా 8000 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, 8000 ఏళ్లు అంటే మాటలా? ఈ నంబర్ ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ప్రపంచంలోనే గొప్ప నాగరికతలుగా మనం చెప్పుకునే మెసొపొటేమియా, ఈజిప్ట్ కన్నా కూడా ఇది పాతది. అంటే మనకు ఇప్పుడుదాకా తెలియని ఒక అడ్వాన్స్డ్ నాగరికత మన భారతదేశ తీరంలో ఉండేదన్నమాట. ఇది చరిత్రనే మార్చేగల విషయం. ఓకే, ఒక నగరం ఉండేదని ఆధారాలు దొరికాయి, అంతా బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద ప్లాండ్గా కట్టిన నగరం ఉన్నటుండి సముద్రంలోకి ఎలా వెళ్ళిపోయింది? పురాణాలేమో శాపమంటున్నాయి, మరి సైన్స్ ఏం చెప్తోంది? దీనికి సమాధానం మన భూమి చరిత్రలోనే ఉంది. కొన్ని వేల ఏళ్ల క్రితం భూమిపై చాలా చల్లగా ఉండేది. దీన్నే ఐసేజ్ అంటారు. అప్పుడు భూమి మీద ఉన్న నీరంతా గడ్డకట్టుకుపోయి మంచులా ఉండేది. ఆ తర్వాత మెల్లగా భూమి వేడెక్కడం మొదలైంది, ఆ మంచు కరగడం మొదలైంది. దానివల్ల సముద్రమట్టాలు నెమ్మదిగా పెరగడం స్టార్టైంది. అయితే ఈ పెరుగుదల ఎప్పుడూ ఒకేలా నెమ్మదిగా జరగదు.
కొన్నిసార్లు అంటార్క్టికాలో ఒక పెద్ద కొండంత మంచుగడ్డ విరిగి సముద్రంలో పడిందనుకోండి. అప్పుడేమవుతుంది? సముద్ర మట్టం అకస్మాత్తుగా ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీన్నే సైంటిస్టులు క్యాటస్ట్రోఫిక్ రైజ్ ఈవెంట్ లేదా CRE అంటారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. ఒకటి నెమ్మదిగా వందల ఏళ్లుగా జరిగే మార్పు, ఇంకొకటి ఒకేసారి వచ్చే సునామీలాంటిదే. ఒక తీరప్రాంత నగరాన్ని పూర్తిగా ముంచెత్తడానికి ఇలాంటి ఒక్క సంఘటన చాలు. శాస్త్రవేత్తలు వాళ్ల దగ్గరున్న డేటా ఆధారంగా అరేబియా సముద్రంలో సరిగ్గా ఇలాంటొక పెద్ద ఘటన ఎప్పుడు జరిగిందో కూడా లెక్క కట్టారు. అది క్రీస్తుపూర్వం 5525. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సైన్స్ చెప్తున్న ఈ టైం మన పురాణాలు మహాభారత యుద్ధం జరిగి ద్వారక మునిగిపోయిందని చెప్తున్న టైంతో దాదాపుగా మ్యాచ్ అవుతోంది. చూసారా? ఒకవైపు పురాణం చెప్పిన శాపం, మరోవైపు సైన్స్ చెప్పిన సముద్ర ప్రళయం, రెండూ ఒకే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. సరే, ఇప్పుడు ముగింపుకొచ్చేద్దాం. ఈ మొత్తం కథలో మనకు పురాణం కనిపించింది, చరిత్ర కనిపించింది, సైన్స్ కూడా కనిపించింది. వీటన్నింటినీ కలిపి చూస్తే ద్వారకా విధి మనకు ఏం పాఠం నేర్పుతోంది? ద్వారక లాంటి పెద్ద మిస్ట్రీల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, మనకు తెలిసిన నిజాలు. 2, మనకు తెలియవని తెలిసిన విషయాలు. ఇక 3, మనకు తెలియవని కూడా తెలియని విషయాలు. అసలైన రహస్యాలు అక్కడే దాగి ఉంటాయి. అందుకే అంటారు, ఒకదానికి సాక్ష్యం దొరకలేదు అంటే అసలలాంటిది లేనేలేదు అనే అర్థం కాదు. మనమింకా వెతకాలి, మన ఆలోచన పరిధిని పెంచుకోవాలి. చివరగా ద్వారక కథ మనందరికీ చెప్పే నీతి ఒక్కటే. ఆ నగరాన్ని కట్టింది సాక్షాత్తు శ్రీకృష్ణుడే కావచ్చు, దాన్ని డిజైన్ చేసింది దేవతల శిల్పి విశ్వకర్మే కావచ్చు. కాని ఒకసారి కర్మఫలం పనిచేయడం మొదలుపెట్టాక దాని ముందు ఏ అద్భుత నగరమైనా తలవంచాల్సిందే. అది శాపరూపంలో రావచ్చు, సముద్ర ప్రళయం రూపంలోనూ రావచ్చు. కాని జరగాల్సింది జరిగి తీరుతుంది. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. సముద్రం లోపల ద్వారక ఎలాగైతే దాగి ఉందో, కాలం లోపల మనకింకా కనిపించకుండా దాగి ఉన్న నిజాలు, మన గతం గురించి మనం తెలుసుకోవాల్సిన కథలు ఇంకెన్ని ఉన్నాయో. హాయ్, అందరికీ నమస్కారం. మీలో చాలామంది కార్తికేయ 2 సినిమా చూసే ఉంటారు కదా. ఆ సినిమా చూశాక మనందరిలోనూ ఒకే క్యూరియాసిటీ, ద్వారక. అసలు ఈ ద్వారకా నగరం నిజమా లేక కేవలం ఒక పురాణ కథ? పదండి, ఈరోజు ఈ మిస్టరీని ఛేదిద్దాం. సో అసలు పాయింట్కి వస్తే అందరినీ తొలిచేసే ప్రశ్న ఇదే. శ్రీకృష్ణుడి బంగార నగరమంటారు కదా, అంత గొప్ప నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? అసలేం జరిగింది? అదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కథని మనం మొదటి నుంచి మొదలుపెడదాం. అసలు కృష్ణుడి ఆ స్వర్ణయుగం ఎలా ఉండేదో చూద్దాం. విషయమేంటంటే, తన ప్రజలకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి, వాళ్ళని శత్రువుల నుంచి కాపాడాలి. అందుకోసం శ్రీకృష్ణుడు సముద్రుడిని, అంటే సముద్రదేవుడిని, కొంత భూమి కావాలని అడిగాడట. ఆయనే స్వయంగా భూమిని ఇవ్వడంతో అక్కడ ఒక అద్భుతమైన నగరం పుట్టింది. ద్వారక అంటే అదో మామూలు నగరం కాదు, ఒక స్వర్గం. అందుకే దాన్ని బంగారు నగరం అనేవారు. సంపద, సంస్కృతి, పవర్ అన్నీ ఒకే చోట. దైవికమైన ఆర్కిటెక్చర్తో కట్టారు కాబట్టి ఆ నగరాన్ని ఎవ్వరూ జయించలేరని, దానికి దేవుడి ఆశీస్సులున్నాయని నమ్మేవారు. అంతా బావుంది కదా. కాని ఇంతటి వైభవానికి, ఇంతటి గొప్ప నగరానికి ఒకే ఒక్క శాపంతో ముగింపు పలకబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ శాపమే గాంధారీ శాపం. ఇక్కడ్నుంచి కథ మొత్తం మారిపోతోంది. ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి. మహాభారత యుద్ధం అప్పుడే ముగిసింది. అంతా సర్వనాశనం. తన 100 మంది కొడుకుల్ని కోల్పోయిన గాంధారి ఆ దుఃఖంలో, ఆ బాధలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి ముందు నిలబడింది. అప్పుడు ఆమె నోటినుంచి వచ్చిన మాటలు, అవి మాటలు కాదు, ఒక భయంకరమైన శాపం. కృష్ణా, నా కొడుకులు ఎలాగైతే ఒకరినొకరు చంపుకుని నాశనమయ్యారో, నీ యాదవ వంశం కూడా అంతే. వాళ్లు కూడా ఒకరినొకరు చంపుకుంటారు. నువ్వు కళ్ళారా చూస్తూ ఉండిపోతావు. మరి ఆ శాపం ఫలించిందా? ఫలించింది. ద్వారక నాశనానికి బయటినుంచి ఏ శత్రువు రాలేదు. సమస్య వాళ్లలోనే మొదలైంది. యాదవుల మధ్య అంతర్గత కలహాలు మొదలయ్యాయి. చూడండి ఆ శాపం ఎలా నెరవేరిందో. ఫస్ట్ యాదవులలో అహంకారం, గర్వం పెరిగిపోయాయి.
తర్వాత చిన్న చిన్న గొడవలు, అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఆ గొడవనే పెరిగి పెద్దవై ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళింది. చివరికి మొత్తం యాదవ వంశం వాళ్లకి వాళ్లే నాశనం చేసుకున్నారు. అక్షరాల గాంధారీ శాపం ఫలించింది. యాదవ వంశం అంతరించిపోయింది. ఇక మిగిలింది ఆ బంగారు నగరం ద్వారక. మరి దాని పరిస్థితి ఏంటి చూద్దాం. ద్వారక సముద్రంలో ఎలా కలిసిపోయిందో. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దాంతో ద్వారకను కాపాడుతున్న ఆ దైవిక రక్షణ కవచం కూడా పోయింది. ఎందుకంటే ఆ నగరానికి అసలైన రక్షణ ఆయనే కదా. ఇక్కడే అసలు ట్విస్ట్. ఏ సముద్రుడైతే నగరం కట్టుకోడానికి భూమిచ్చాడో అదే సముద్రుడు దాన్ని తిరిగి తీసేసుకున్నాడు. పెద్ద పెద్ద అలలొచ్చి ఆ బంగారు నగరాన్ని మొత్తం తనలో కలిపేసుకున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం పురాణాల్లో ఉన్న కథ విన్నాం. వినడానికి చాలా బాగుంది. కానీ ఒకవేళిది కథ కాకపోతే, ఇది నిజంగా జరిగిందని సైన్స్ చెప్తే? అవును, ఇప్పుడు మనం కథ నుంచి చరిత్రలోకి వెళ్తున్నాం. ఇక్కడే మనకు ఒక కొత్త సైన్స్ బ్రాంచ్ పరిచయం అవుతుంది. అదే మెరీన్ ఆర్కియాలజీ. అంటే సింపుల్గా సముద్రం లోపల మునిగిపోయిన వస్తువులను, నగరాలను స్టడీ చేసి మన చరిత్రను తెలుసుకోవడం. ఈ ఫీల్డ్ ద్వారకా రహస్యాన్ని బయటపెట్టింది. మరి రీసెర్చర్స్కి సముద్రం లోపల ఏం దొరికాయనుకుంటున్నారు? వాళ్లకి కళ్ళు చెదిరే ఆధారాలు దొరికాయి. మునిగిపోయిన నగరపు నిర్మాణాలు, బిల్డింగ్స్ ప్లానింగ్, పెద్ద పెద్ద గోడలు, స్తంభాలు, లెక్కలేనన్ని పురాతన వస్తువులు. ఇవన్నీ చూస్తుంటే అక్కడొకప్పుడు చాలా పెద్ద పోర్ట్ సిటీ ఉండేదని క్లియర్గా అర్థమవుతోంది. ఈ నగరం సైజెంతో తెలుసా? నమ్మలేరు. దాదాపు 9 కిలోమీటర్లు. ఆలోచించండి, 9 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఒక నగరం. అదో చిన్న ఊరు కాదు, ఒక మెగా సిటీ అన్నమాట. ఈ ఆవిష్కరణలతో ఒక్క విషయం క్లియర్ అయింది. మహాభారతం కేవలం ఒక కథ కాదు, అది మన చరిత్రను రికార్డ్ చేసిన ఒక గ్రంథం. సో పురాణానికి చరిత్ర